వంగవీటి మోహన్ రంగయ్య గారిని చంపేసింది ఎవడో? చంపించింది చంద్రబాబు నాయుడు. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని రోడ్డుకి బజార్కి ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. కాపులందరి మీద అక్కడ రైలు తగలబెట్టించి కేసులు పెట్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ కేసులన్నీ తీసేశారు. ఎవరు కాపులకి దగా చేశారు? ఎవరు కాపులకి న్యాయం చేశారు? అంటే ఆ దగుల్బాజీ పేపర్కి ఆ తప్పుడు అభిప్రాయాలతోటి ఆడికి ఉద్దేశపూర్వకంగా రాసే ఆ పేపరు వాళ్ళకి సిగ్గుండాలి. ఇవాళ మీరు చూడండి, తాడేపల్లిగూడెంలో మీరు ఎప్పుడో బజార్కో వెళ్తూ ఉంటారు, ఎక్కడైనా నా బ్యానర్ కనపడితే బ్లేడ్ తోటి కట్ చేసేసి ఉంటాయి. అంటే ఈ జనసేనలో తిరిగే వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచ్ అనమాట. చూడండి మీరు ఎక్కడైనా సరే, మా వాడు ఒకటి 5,000, 7,000, 10,000 పెట్టి కోటింగ్ పెట్టారు, ఒక 50 పిక్చర్లు పెట్టారు. ఇక మా ప్రసాద్ వాడు అందరికీ చెప్పారు, పెట్టారు కదా అలా చూసుకుంటారు అనుకున్నాడు మా ప్రసాద్. ఒక బ్లేడ్ పెట్టి కట్ చేస్తారు. మరి అక్కడ సీసీ కెమెరా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, మరి చూసుకోవద్దా ఎవరో ఏంటి అన్నది? ఆ బ్యాచ్ల్ని బ్లేడ్ బ్యాచ్లు పట్టుకోవద్దా? అంటే జనసేన అనేటప్పటికీ బ్లేడ్ బ్యాచ్ అనే అభిప్రాయాన్ని వాళ్ళు కలిగిస్తున్నారు. మేము వస్తే ఇక బ్లేడ్ తోటి తిరుగుతాం, ఏది కావాలంటే కోసేస్తాం అనే పరిస్థితికి వెళ్ళే పరిస్థితిలో మరి మనం ఇటువంటి అరాచకత్వాన్ని ప్రోత్సహిద్దామా? అరాచకత్వంతో అభివృద్ధి ఏమైనా సాధిస్తామా? ఇవాళ మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా మీరు మీ పిల్లలు మీ భర్తతోటి హ్యాపీగా ఉండాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే, ఏ గొడవలు లేని వాతావరణం ఉంటే మంచి సంతోషంగా ఉంటుంది. అదే రోజు ఏదో పక్కన గొడవలు పడతా కొట్లాటలు జరుగుతూ ఉంటే పడలేకపోతున్నాం, ఇక్కడ మన ఈ ప్రాంతంలో ఎలాగ వచ్చి పడ్డామంటే ఇంకో చోట ఎక్కడ నది తీసుకుంటే బాగుండనే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు శాంతి భద్రతలు ఎందుకు కాపాడుతున్నాను? ఇంత మహిళా సోదరిమణులకి ఎక్కడ రక్షణ ఉండాలి? ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మరి పిల్లలు ఇంటికాడి నుంచి కాలేజీకి హై స్కూల్కి వెళ్తే మళ్ళీ సక్రమంగా తిరిగి వచ్చేలాగా ఉండాలి. ఇవాళ ఏదైనా షాపింగ్ బట్టలు కొనుక్కోవటానికో దేనికో బయలుదేరి ఎక్కడో 2-3 కలిసి వెళ్తే మళ్ళీ సక్రమంగా వెనక్కి వచ్చే వరకు ఏమి ఇబ్బంది లేకుండా రావాలి. For more interesting videos, please like, share and subscribe to our channel. Thank you.